క్వశ్చన్ నెంబర్ 1103 పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. అమృత 1.0లో 33.53 కోట్లతో వర్క్ టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. 90% వర్క్ పూర్తయింది అధ్యక్ష. ఇది డిసెంబర్ 31 లోపల పూర్తయ్యే విధంగా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. ఆంజనేయులు గారు. గౌరవ మంత్రి గారు ఇది కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో మెయిన్గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ మెర్జెడ్ గ్రామాలు అధ్యక్ష, దాదాపుగా 10 గ్రామాలు గుంటూరు మహానగరంలో కలిపివేయడం 2012లో జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వాటిని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే 2014-18 మధ్యన మన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, ఈనాడు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు నారాయణ గారే ఆ రోజు ఆ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అమృత్ 1లో ఫేజ్ 1 కింద 22 కోట్ల రూపాయలు, ఫేజ్ 2 కింద 33 కోట్ల రూపాయలు వెరసి 55 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, 2018 నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా కంప్లీట్ చేశాం. విత్ ఇన్ ఇయర్లో శాంక్షన్ అయిన 2017లో శాంక్షన్ చేస్తే 2018 నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా తయారైంది. పైప్ లైన్లు కూడా వేశాం. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో ఆ మంచినీళ్లు 15 రోజులకు ఒక్కమారు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మళ్ళా అదృష్టం కొద్దీ మళ్ళా మనము రావడం, మళ్ళా మా గౌరవ మంత్రి గారు 3-4 సార్లు అక్కడికి వచ్చి ఆ స్కీమ్ని పరిశీలన చేసిన తర్వాత ఆ స్కీమ్ని కంప్లీట్ చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ని కోరారు అధ్యక్ష. అయితే అతని నిర్లక్ష్యం వల్ల అమృత్ 1 2024 డిసెంబర్ 31 నాటికి ఎక్స్టెన్షన్ చేసినప్పటికి కూడా అతని నిర్లక్ష్యం వల్ల ఆ స్కీమ్ని మనం పూర్తి చేయలేకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది అధ్యక్ష. అయినా మా గౌరవ మంత్రి గారు అక్కడున్న పరిస్థితుల దృష్టిలో మరి మున్సిపల్ సంబంధించినటువంటి డబ్బులతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమన్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ ఆ 10% వర్కులు కంప్లీట్ అయితే అధ్యక్ష, దీనికి 1 కోటి రూపాయలు 2 కోట్లు అవసరం అవుతాయి. అక్కడ కార్పొరేషన్ నుంచి నిధులు వెచ్చించి ఈ పనులు పూర్తి చేస్తాం. అయితే అధ్యక్ష, దీనికి ఇంటర్లింక్ ఉంది అధ్యక్ష. అమృత్ 2 243 కోట్ల రూపాయలతో దాదాపుగా 85 MLD వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ 4200 KL ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే, అదేవిధంగా 600 ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే ఈ విలీన గ్రామాలకే కాకుండా గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 1-2 కాన్స్టిట్యున్సీలకు కూడా సరైనటువంటి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి అమృత్ 2 కూడా ప్రతిపాదనలు అన్నీ గవర్నమెంట్లో ఉన్నాయి. ఒక 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరగడం వల్ల గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, EVIDF కింద దాదాపుగా 186 కోట్లతో ఇక్కడ వాటర్ తెచ్చి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో వేసిన ఆ నీటిని ఈ విలీన గ్రామాల్లో ఇవ్వాలంటే అక్కడ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్లు కట్టాలి. కాబట్టి 9 రిజర్వాయర్లకు అవసరమైనటువంటి ఈ డబ్బులు కూడా EVIDFలో ప్రతిపాదించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. అయితే అధ్యక్ష, ఇది కేవలం 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎలివేషన్లో ఉందని, ఎన్హాన్షన్లో ఉందని పెండింగ్ ఉంది అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే కంప్లీట్గా గుంటూరు మహానగరం, ఎందుకు అధ్యక్ష అంటే ఇది రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి మహానగరం అధ్యక్ష, రాజధానికి ఆనుకొని ఉన్నటువంటిది, తర్వాత వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక ఆధారితకు అనువైనటువంటి ప్రాంతం. ఇక్కడ పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేటటువంటి జనం కూడా ఉన్నారు. తర్వాత ఇంకొక 11 గ్రామాలు కూడా ఇందులో కలపాలనుకున్నాం అధ్యక్ష. సో ఒక మహానగరం, చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఒక మహానగరాన్ని సృష్టించాలనుకున్నప్పుడు గుంటూరులో మొత్తం కూడా తెనాలి, గుంటూరు, మన అమరావతి కలిపితే 1 కోటి జనాభాతో మహానగరం అవుతుంది. కాబట్టి దానికి అనువుగా ఈ 2 ప్రాజెక్టులు మంజూరుతో పాటు ఇంకొకటి వీకర్ సెక్షన్స్ కాలనీకి సంబంధించి ఒక 27 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చారు. అవి కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి.
ఈ 3 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే మొత్తము ఆ గుంటూరు మహానగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా దాదాపు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ని తొందరలో పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఒకటే అధ్యక్ష, మన అభివృద్ధికి ఆనవాలు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఏదైనా కానీ గ్రామీణ ప్రాంతాన్ని కానీ పట్టణ ప్రాంతాన్ని కానీ సమతూకంతో చూడగలిగినటువంటి ఒక విజనరీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందులో నేను చెప్తున్నాను అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి నీళ్లు 1907 నుంచి నేను రికార్డు తీస్తే మొత్తము చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఈ 75 సంవత్సరాల్లో నీళ్లు ఇచ్చింది కేవలం 70 MLD అధ్యక్ష. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు 2017-18లో 75 MLD ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మా గౌరవనీయులు నారాయణ గారు మళ్ళా రెండవసారి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులుగా కావడం మా అదృష్టం. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర జీడిపిలో గుంటూరు ప్రముఖ పాత్ర ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గుంటూరులో తనికెళ్లపాడు నుంచి గోరంట్ల వరకు 33.53 కోట్లతో అమృతవన్లో శాంక్షన్ చేశారు అధ్యక్ష. అక్కడ 10.14 కిలోమీటర్లు ఒక లైన్ 8 mm డయా, ఇంకోటి 2.3 కిలోమీటర్స్ 500 mm డయా, కొండపైన ఒక 2 రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది 90% చేసి 10% పూర్తి చేయలేదు అధ్యక్ష. దానికి సంబంధించి 22-23 నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 21-10-23 నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 16-7-28 నోటీస్ ఇచ్చాం, రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని. దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేసాం అధ్యక్ష. క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళ ఫండ్స్తో చేస్తా ఉన్నారు, జనరల్ ఫండ్స్తో, దాన్ని అలౌ చేస్తున్నాం అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పారో, ఈ మెర్జ్డ్ విలేజ్కి ఈరోజు అమృత్ 2.0లో 331.1 కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి. అదేవిధంగా యుఐడిఎఫ్లో 212.96 కోట్లు పెట్టాం అధ్యక్ష. యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష. అమృత్ 2.0 3వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం అధ్యక్ష. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఏదైతే చెప్పారో 53 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యుఐడిఎఫ్లో ప్రతిపాదించిన అధ్యక్ష. ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత్ 2 కూడా టేకప్ చేస్తాం. చేసినప్పుడు ఈ మెర్జ్డ్ విలేజ్కి వారు ఏదైతే కోరుకున్నారో అన్నిటికీ వాటర్ సప్లై ఉంటుంది అధ్యక్ష. ఓకే, తర్వాతకు వచ్చును 1046 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. మొదటి ప్రశ్నకి అవునండి, రెండవ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. తణుకు గ్రిడ్కి 38 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇన్ఫ్రాకి 80.11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్క్స్ డిసెంబర్ 2027కి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం అధ్యక్ష. ఇది అమృత్ 2లో అధ్యక్ష. ఇది కూడా రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెడుతున్నాం. అప్రూవ్ కాగానే టెండర్స్ పిలిచి 2027కి పూర్తి చేయడం జరుగుతుంది. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులకు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తణుకు పట్టణంలో దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య, ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేనందువలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని స్థానంలో ఈరోజు 118 కోట్లతో గోదావరి వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా అమృత్ 2లో 118 కోట్లు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా 2027కి కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక చేశామని చెప్పారు మంత్రి గారు. దీనికి సంబంధించి టెండర్లు ఎప్పటిలోగా పూర్తి అవుతాయి? ఎందుకంటే సార్, టెండర్ ప్రాసెస్ నుంచి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసే వరకు కూడా ఎన్ని నెలలు పడుతుంది అనేది మనందరం కూడా చూడాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ గోదావరి గ్రిడ్ ప్రాజెక్టు తణుకు ఎలోన్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా సార్,
లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా? వాళ్ళందరూ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తారు? ప్యారలల్గా చేస్తారా లేకపోతే 1 by 1 చేస్తారా? ఏ విధంగా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం 2027కి కంప్లీట్ చేస్తారు అధ్యక్ష? అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు దీనికి సంబంధించి ప్రాజెక్టులో మున్సిపాలిటీ మీద ఏదైనా భారం పడుతుందా? మున్సిపాలిటీ దేనికైనా చెల్లించాల్సింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2లో ఇచ్చిన షేరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అధ్యక్ష? అలాగే దీనికి మన తణుకు మున్సిపాలిటీ నుంచి ఏదైనా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందా? అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మన కెపాసిటీ ఎంత తాగునీరు మనం తణుకు పట్టణంలో ఇస్తున్నాం అనేది మనం 77 లీటర్లు ఇస్తున్నాం అధ్యక్ష ఒక పర్సన్కి. అలాగే అదేవిధంగా రాబోయే 135 ఎల్పిసిడీలు డిమాండ్ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేయడం జరిగిందా లేదా అనేది. అలాగే ముఖ్యంగా ఓల్డ్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నది, చిన్న చిన్న స్ట్రీట్లు ఉన్నాయి. ఈరోజు ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాన్ చేశారా లేదా అనేది ఈ ప్రాజెక్టులో పెట్టారా లేదా అనేది. ఇంకొకటి అధ్యక్ష, కొత్తగా ఈ ప్రాజెక్టులు వాళ్ళు పైప్ లైన్ లేయింగ్ చేసినప్పుడు ముఖ్యంగా రీస్టోరేషన్ కాంపొనెంట్ ఉందా లేదా? రీస్టోరేషన్ కాంపొనెంట్ లేకపోతే వాళ్ళు తవ్వేసి పైప్ లైన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. తర్వాత రోడ్లన్నీ కూడా మనం మున్సిపాలిటీ లోకల్ బాడీస్ నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో ఆ విధంగా దానికి ఇది రీస్టోరేషన్ కాంపొనెంట్ కూడా పెట్టారా లేదా అనేది ఒకటి చూడాల్సినటువంటి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ మనం ఈ ప్రాజెక్టులో ఇవ్వబోతున్నాం, ఎగ్జిస్టింగ్కి సంబంధించి మాకు న్యూ కాలనీస్, అదేవిధంగా మనకు అర్బనైజేషన్ పెరగడం వల్ల కొత్త కాలనీస్ కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఏదైనా దానికి సంబంధించినటువంటిది ప్రాజెక్టులో ఎలకట్ చేయడం జరిగిందా? ముఖ్యంగా మాకు దాదాపు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి 10-11 కాలనీస్కి మేము సమ్మర్లో కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా నీరు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో ఉండే విధంగా మంత్రి గారు వారిని రికమెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దీనికి ప్రాజెక్టు కంప్లీషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దీనికి టెండర్లు పూర్తయినాయా? ఇప్పటి వరకు టెండర్లు పిలిచారనేది, గతంలో టెండర్లు పిలిచారనేది వాస్తవమేనా? అయితే ఆ టెండర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేయకపోతే మరలా ఎప్పుడు పిలుస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రాజెక్టును 2027కి కంప్లీట్ చేసే విధంగా మంత్రి గారు దీన్ని పుష్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అధ్యక్ష, ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపూరు, భీమవరం, ఆకువీడు వీటన్నిటికీ యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తూ ఒక గ్రిడ్ 420 కోట్లతో యాక్చువల్గా అమృత్ 2లో పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే 118.11 కోట్లు పెట్టాం అధ్యక్ష. దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి 38 కోట్లు. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే WTPకి 10 MLD, 4 ELSలు, పంప్ సెట్స్, 65 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అదేవిధంగా 4,900 హౌసెస్కి కనెక్షన్స్. ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని. వాటికి 80.11 కోట్లు యాక్చువల్గా పట్టుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రీబిడ్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది. రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి 2027కి పూర్తి అయ్యేటట్టు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే 30 yearsకి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరిగింది. ప్రస్తుతం 77 LPD ఇస్తున్నాం. జనరల్ స్టాండర్డ్ ఏంటంటే 135. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతులు అన్ని దగ్గరలో 135ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది అధ్యక్ష. రేపు 3వ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి 2027కి పూర్తి చేస్తాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది.
అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.